తిరుపతి డిస్ట్రిక్ట్ లో పుత్తూరు సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజ్ లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయిని అదే డిప్లొమా చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రూమ్ కు పిలిచి కాళ్ళతో తంతు చేతులతో చంపల పగలేలా కొడుతూ వీళ్ళు చంపేయాలి అని అంత కసిగా కొడుతూ ఉంటే ఆ నొప్పికి భరించలేక ఆ అబ్బాయి అరుస్తుంటే అలా అరుస్తుంటే కూడా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఇంకా కాళ్ళతో తంతూ ఉంటే ఆ నొప్పికి భరించలేక అబ్బాయి వాళ్ళు కొడుతున్నారన్న కారణంతో ఆ అబ్బాయి తన చేతిని నోటికి అడ్డుగా పెట్టుకొని నొప్పికి అరవలేక అరిస్తే ఇంకా కొడతారేమో అన్నంత బాధ భయంతో నరకయాత్ర అనుభవించాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అంతలా కొట్టడానికి కారణం ఏంటి, ఇంతలా జరుగుతుంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ సీనియర్స్ లో మెయిన్ అక్యూజ్డ్ అయిన ఆ అబ్బాయికి అలా జరగడానికి కర్మే కారణమా లేకపోతే ప్లాన్ చేశారా? వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఒక హ్యూమన్ గా ఈ సొసైటీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఇంకా అసలు ఏం జరిగిందంటే ఇది జరిగింది 28 సెప్టెంబర్ 2025 అన్నమయ్య డిస్ట్రిక్ట్ బొగ్గులవారి పెళ్లికి చెల్లిన ఒక అబ్బాయి, ఇక్కడ ఎవరి పేరు మెన్షన్ చేయట్లేదు నేను, సిద్ధార్థ్ పుత్తూరు కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే డిప్లొమా చదువుతున్న సెకండ్ ఇయర్ సీనియర్స్ 6 కలిసి 6 మెంబర్స్ చాలా దారుణంగా కొట్టారు, మానవత్వం లేకుండా. ఆ వీడియో వైరల్ కూడా అయింది. దీనికి గల కారణం ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అని చెప్పి ఆ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఆ వీడియోని చాలా డీప్ గా అబ్జర్వ్ చేశాను. వీడియోలో ఏముందంటే అమ్మాయి అండ్ ఫస్ట్ ఇయర్ చదివే అబ్బాయి మధ్య కన్వర్జేషన్ ఏదో జరిగినట్టుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం మాట్లాడుకోలేరు అనే దాని గురించి చెప్పమని చెప్పి ఆ వీడియోలో ఆ కొడుతున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి అడుగుతున్నట్టు దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. అండ్ అలాగే నేను చెప్పాను కదా నేను మాట్లాడొద్దని చెప్పి, ఎందుకు మాట్లాడుతున్నావు అనే మాటలు కూడా నాకు ఆ వీడియోలో చాలా క్లారిటీగా అనిపిస్తున్నాయి. అన్నా వదిలేయన్నా అని చెప్పి ఆ అబ్బాయి చాలా బ్రతిమలాడుతున్నారు. అయినా సరే కనికరం లేకుండా, మానవత్వం అనేది లేకుండా అబ్బాయిని కాళ్ళతో తంతూ ఉన్నారు. జరిగిన 1 వీక్ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది. ఎంత పగ లేకపోతే కాళ్ళతో తంతారు. ఎట్లా అంటే ఇప్పుడు హ్యాండ్ తో కొట్టేదానికి లెగ్ తో కొట్టేదానికి చాలా తేడా ఉంటుంది. హ్యాండ్ తో కొట్టేదానికన్నా లెగ్ తో కొడితే ఆ బోన్ స్ట్రెంత్ అనేది లెగ్ లోనే, మన బాడీలో లెగ్ లోనే ఎక్కువ ఉంటుంది. సో లెగ్ తో కొట్టినప్పుడు చేతితో కొట్టేదానికంటే 3 times ఎక్కువ స్ట్రాంగ్నెస్ తో కొడతారు, వస్తుంది కూడా. సో అంత పగ లేకపోతే కాళ్ళతో కొడతారు చెప్పండి. ఇలా జరిగిందని ఎవరికన్నా చెప్తే చంపేస్తామని బెదిరించారు కూడా ఆ అబ్బాయిని. ఆ అబ్బాయిని కొట్టే వీడియో కూడా కావాలని రికార్డ్ చేశారు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వీడియో పంపిస్తే ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కి చూపించి ప్రౌడ్ గా ఫీల్ అయినట్టు న్యూస్ లో చెప్తున్నారు. అండ్ నా ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలుసుకున్నాను. ఈ విషయం కాలేజ్ మేనేజ్మెంట్ కి తెలిసిన బయటికి తెలిస్తే కాలేజ్ రెప్యుటేషన్ పోతుందని చూసి చూడనట్టున్నారని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరూ మైనర్సే అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనేది ఎవరైతే అబ్బాయిని అంతలా కొట్టారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ విషయం సోషల్ మీడియాలోకి వచ్చాక ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ అబ్బాయిని అలా తీవ్రంగా కొట్టడానికి గంట ముందు కూడా గాంజా తీసుకున్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. అలా జరిగిన ఫ్యూ డేస్ తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బైక్ మీద వెళ్ళుచుండగా యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయికి అండ్ తన చెల్లికి మైనర్ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళ అమ్మమ్మ గారు అక్కడిక్కడే మరణించారు. ఇప్పుడు ఆ మెయిన్ అక్యూజ్డ్ అండ్ తన చెల్లి హాస్పిటల్లో మెడికేషన్ లో ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అండ్ ఆ 5 మెంబర్స్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. అండ్ దీని గురించి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఫైనల్ గా అబ్బాయికి జస్టిస్ జరిగింది. అది కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్లనే మాత్రమే. ఒకవేళ ఆ వీడియో సోషల్ మీడియాలో రాకుండా ఉంటే న్యాయం జరిగేదే కాదు అబ్బాయికి. సో ఇన్సిడెంట్ గురించి ది ఆల్ఫా మ్యాన్ ఏం చెప్తుందంటే, సోషల్ మీడియా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కి, రీల్ చూస్తూ ఎంజాయ్ చేయడానికి అండ్ మనీ ఎర్న్ చేయడానికి మాత్రమే కాదు. మన సొసైటీలో జరిగే ఇలాంటి ఎన్నో దారుణాలు, అన్యాయాలు ప్రపంచానికి తెలియజేసి న్యాయం జరిగేలా చూడవలసిన రెస్పాన్సిబిలిటీ మనలో ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ ఒక హ్యూమన్ గా ప్రతి ఒక్కరికి ఆ రైట్స్ ఉన్నాయి. మై ఫైనల్ పాయింట్ ఈస్, ఇలాంటి విషయాలు ఈ సొసైటీలో తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలి. కుదిరినంత వాళ్ళకి షేర్ చేయండి ఈ విషయాన్ని. టేక్ కేర్, సీ యూ సూన్ అండ్ బాయ్ బాయ్.